కాళేశ్వరం సెంట్రిక్గా బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ముదిరింది. అవినీతి చేసిన బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల్ని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలో వాడుకున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. कालेश्वरम परियोजना हम सबके ध्यान में होना चाहिए. किस प्रकार से गरीब के पसीने की कमाई को, यहाँ के खजाने को लूटने का काम तत्कालीन सरकार ने किया था. मित्रों, उस परियोजना के माध्यम से एटीएम के रूप में यहाँ की सरकार उसको यूज कर रही थी और उसके बाद जो कांग्रेस की सरकार आई है मित्रों, वो भी उसको लटकाने का, बचाने का प्रयास कर रही है. బీజేపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారే తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని అమిత్ షా మాట్లాడినారు, నితిన్ గడ్కరీ మాట్లాడినారు, అంతకుముందున్నటువంటి బీజేపీ దేశ అధ్యక్షుడితో మాట్లాడినారు. ఆనాడు ఇప్పుడు కూడా కేంద్రంలో మీరున్నారు. ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆధీనంలో కూడా వస్తాయి. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము రాగానే కమిషన్ వేసాము. బీటలు వారినటువంటి ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది. వారిని ఎప్పుడు దోషులుగా తేలిస్తే అప్పుడు చర్యలు ఉంటాయి. మీరు 12.5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ సహకారం తీసుకొని ప్రభుత్వం నడిపారు. కేంద్రంలో వచ్చినటువంటి ప్రతి బిల్లులో టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసినారు. మీరు లోపాయికార ఒప్పందంలో ఉండి మీరు ప్రభుత్వం నడిపి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని మాటలు చెప్పినారు తప్ప చేతలేం తీసుకోలే. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.